హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ జీరా రైస్ చేశానండి. జీరా రైస్ అంటే మా బాబుకి ఇష్టము. అంటే స్పైసీ అంటే కారం ఎక్కువ ఏం తినడండి, అందుకని జీరా రైస్ చేశాను. కొంచెం జీరా రైస్ రెండు రకాలుగా చేస్తారండి. మామూలుగా షాజీరా సగం, జీరా కొంచెం సగం సగం కలిపేసి అలా చేస్తారండి. ఇంకొకటి టేస్టీ సాల్ట్ వేసి చేస్తారండి. ఇంకా జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అలా వేస్తారండి. గ్రీన్ బఠానీ కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. జస్ట్ నేను ప్లెయిన్గా చేశాను. అంతకుముందు జీడిపప్పు అవన్నీ వేసాను, కానీ ప్రజెంట్ మా బాబు ఏమీ వద్దు ప్లెయిన్గా కావాలన్నాడు. అందుకని ఒకటి జీరా, షాజీరా వేసానండి. మనకి ఇది దాల్ తడక అని పప్పులో ఎలా అయినా కలుపుకొని తినచ్చు. మనం మామూలుగా పెరిగేసుకొని తినచ్చు. కానీ ఏంటంటే టేస్టీ సాల్ట్ బయట రెస్టారెంట్లో టేస్టీ సాల్ట్ కలుపుతారండి. అందువల్ల ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్లో వాడతారు అజినోమోటో అని, కానీ అదంత మంచిది కాదండి. అది తెలిసిన దగ్గర నుంచి ఇంక నేను ఆ టేస్టీ సాల్ట్ తేవట్లేదండి. జస్ట్ 4 years బ్యాక్ ఏమో నేను తీసుకున్నాను టేస్టీ సాల్ట్. మనకి ఫస్ట్ తెలియనప్పుడు ఏదైనా ఏం చేస్తామండి, వాడతాం. తెలిసిన తర్వాత ఏదైనా నాకు ఇంకా ఏదైనా తేడాగా ఉండిద్ది, ఇది మంచిది కాదు అన్నప్పుడు ఇంక నేను అది ఇంకా వాడనండి. జస్ట్ షాజీరా అందరికి తెలిసే ఉండదండి. బయట షాజీరా, జీరా ఈ రెండు కలుపుతారు. కొంతమంది ఓన్లీ జీరానే యూజ్ చేస్తారు. ఎలా అయినా జీరా రైస్ బాగుంటుందండి. జస్ట్ ఒక చూపిద్దామని. జీరా రైస్ ఏంటంటే మా బాబుకి ప్రస్తుతము నోరు కొంచెం పూసిందని, అంటే ఎప్పుడు నైట్ పెరుగన్నము ఇంకా పప్పు అన్నము ఇవేనా అని చెప్పి ఇంకా ఇలా చేశానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.